మనం ఏమో ఆషామాషి అనుకుంటా కానీ బండ్లు కొనడు మెకానిక్ వర్క్ కూడా అంత చాలా కష్టంగా కూడా ఉంటది. ఇంకో ఇట్లా పాత వెహికల్స్ ని మాడిఫై కూడా చేస్తారు ఆటోనగర్ లో. జీబీ కంపెనీ 4200 రూపాయలు. ఇది ఓఎస్ విత్ ఆండ్రాయిడ్ స్క్రీన్. ఇది ఏ బండికి ఇట్లా కావాలి తమ్ముడు, మాకు వెనక బేస్ కావాలి, ముందు వాయిస్ కావాలి, ఎట్లా ఎవరికి ఎట్లా కావాలంటే అట్లా మనం ఇట్లా ఎంటీ క్యాబిన్స్ ఉంటాయి, మనమే హ్యాండ్ మేడ్ తయారు చేసుడు ఉంటుంది. ఆటోనగర్ లో ప్రతి ఒక్క వర్క్ దొరకదంటూ ఉంటది, ప్రతి ఒక్క వర్క్ దొరుకుతుంది ఆటోనగర్ లో. రెగ్జిన్ కలర్ అంతా డిజైన్ బాగుంది. రెగ్జిన్ థిక్నెస్ కూడా బాగానే ఉంది. నగర్ లోనే రోడ్ దగ్గర ఉన్నాం. నేను ఎప్పుడైతే రోడ్లో ఎక్కలేదు, ఇవాళ చూద్దాం ఎట్లుంటది అని చెప్పేసి. షోరూమ్ వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి కూడా చేపిస్తారట అన్నది కరెక్టేనా? కరెక్టే. చూసిరా షోరూమ్ ఇప్పుడు నార్మల్ గా కార్ షోరూమ్ వాళ్ళు మొత్తం చెమక్ అంటానే లైట్లు. ఈ అన్న వాళ్ళ షాప్ లా చిన్న వెహికల్ నుంచి మొదలు పెడితే హెవీ వెహికల్స్ వరకు లైట్స్ అవైలబుల్ ఉన్న పెట్టుకునేటి ఫ్రూట్స్ ఇట్లా డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వికాస్ ట్రావెల్ బ్లాగ్స్. ఈరోజు మనం వరంగల్ ఆటోనగర్కి వెళ్తున్నాం. ఆటోనగర్లో ఏంటంటే ప్రతి ఒక్క బాడీ వర్క్ షాపు, బాడీ బిల్డింగ్ షాపు, పెయింటింగ్, ఎలక్ట్రీషియన్ వర్క్, మళ్ళా వెల్డింగ్ షాపు, రేడియేటర్ క్లీనింగ్స్, స్పేర్ పార్ట్ల షాపు, ఇవన్నీ ఏంటంటే ఆటోనగర్లు ఉంటాయి. మీకు చూపెట్టడానికి ఈ రోజు నేను వీడియో తీస్తున్నా. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది వీడియో ఎలా ఉందని చెప్పేసి అని. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా బాగా వచ్చింది. చలో రైట్, మన ఆటోనగర్కి వెళ్ళిపోదాం. ఇక మన ఆటోనగర్ అడ్రస్ వచ్చేసి ముల్ రోడ్ నుంచి సీదా వస్తే భద్రకాళి టెంపుల్ అవుపడుతుంది. భద్రకాళి ఆపోజిట్ లో ఇండియన్ బంక్ ఉంటుంది. ఇండియన్ బంక్ పక్క గల్లీలోనే అక్కడ వెళ్తే అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ ఉంటుంది. ఆ షాపింగ్ మాల్ గల్లీలోనే ఎంట్రన్స్ ఆటోనగర్. మన ఆటోనగర్కి వచ్చేసి మొత్తం 5 వేస్ ఉంటాయి. ఒకటేమో హనుమాన్ జంక్షన్ పెద్దమ్మగడ్డ కెనాల్ దిగినాక ఒకటి వే ఉంటుంది. ఇంకొకటి ఏమో గోపాల్ స్వామి గుడి అక్కడ ఒక వే, మళ్ళీ ఇంకొకటి దేశాపేట దగ్గర ఉంటుంది, మళ్ళీ ఇంకొకటి వార్తా ఆఫీస్ గల్లీ. మొత్తం మనకు 6 దారులు ఉంటాయి ఆటోనగర్కి వెళ్ళాలంటే. ఇది వచ్చేసి ఇప్పుడు మన భద్రకాళి అన్లిమిటెడ్ వే వచ్చేసి మెయిన్ వే. ఇట్లకెళ్ళి లోపలికి వెళ్ళి ఆటోనగర్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ వే. ఇది వీడికి వెళ్ళే మొత్తం మెకానిక్ షాప్స్, మళ్ళీ ఎలక్ట్రిక్ షాప్స్, రేడియం షాప్స్ ఇవన్నీ అవుపడుతుంటాయి. ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అక్కడికి వెళ్ళి ఇప్పుడు బస్సులకు ఏడ రిపేర్ చేస్తారు, లారీలకు ఎక్కడ రిపేర్ చేస్తారు, ఆటోస్కి ఏడ రిపేర్ చేస్తారు, ఇది ప్రతి ఒక్కటి షాప్ తిరిగి మీకు వాళ్ళతో కూడా ఎక్స్ప్లెయిన్ చేపిస్తా. మన ఆటోనగర్ లోపలికి ఎంటర్ అయిపోయాక లెఫ్ట్ సైడ్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అవుపడుతుంది. ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బ్యాక్ సైడే మన ఆటోనగర్ వ్యూ మొత్తం ఉంటుంది. ఇది వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి ఆటోనగర్ మెయిన్ పాయింట్ సర్కిల్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఈ రూట్ వచ్చేసి అన్లిమిటెడ్ రూట్. ఇది ఈ రూట్ వచ్చేసి ఏమో గోపాల్ స్వామి టెంపుల్. ఈ రైట్ సైడ్ మనకున్న రూట్ వచ్చేసి ఏమో ఇందిరాగాంధీ బొమ్మ ఉంటుంది ఆఫ్ది, ఆ రూట్. ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్ ఈ రూట్ మొత్తం అంతా బాడీ వర్క్ షాప్స్, టోటల్ డెంటింగ్, పెయింటింగ్స్, మెకానిక్ వర్క్స్, లైటింగ్స్ షాప్స్ అన్నీ ఉంటాయి. లోపలికి కూడా వెళ్దాం. ఆటోనగర్ అనేది పెద్ద సముద్రం లాంటిది. ఇది ఎంత చూసినా కూడా ఆటోనగర్ చాలా తక్కువ. పోతాంటే వెళ్తూనే ఉంటుంది ఆటోనగర్ అనేది. ప్రతి ఒక్క ఐటమ్ మనకు దొరుకుతుంది ఆటోనగర్లో. డెకరేషన్ సామాను, కార్కు స్పేర్ పార్ట్ల షాప్స్, కేజీఎన్ ఆటో ఎలక్ట్రికల్స్, స్పేర్ పార్ట్ల షాప్, ప్రతి ఒక్కటి ఉంటాయి ఆటోనగర్లో. దొరకని వస్తువు అయితే ఉండదు. అటు రైట్ సైడ్లో చూసుకుంటే మాత్రము లారీల హౌజింగ్లు, బేరింగ్లు ఇవన్నీ ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో స్పేర్ పార్ట్ల షాప్స్ కూడా ఉన్నాయి. లారీల బాపతి కార్లకు వాళ్ళు మ్యాటింగ్ కుడుతున్నారు, సీట్స్ మ్యాటింగ్ కుడుతున్నారు. మొత్తం చెమక్ అంటానే లైట్లు. ఈ అన్న వాళ్ళ షాప్ లా చిన్న వెహికల్ నుంచి మొదలు పెడితే హెవీ వెహికల్స్ వరకు లైట్స్ అవైలబుల్ ఉన్న ప్లస్ మళ్ళీ స్పేర్ పార్ట్స్ కూడా దొరుకుతాయట. ఈ లైట్లు వచ్చేసి 2 వీలర్ కాన్సెప్ట్ మొదలు పెడితే హెవీ వెహికల్ అంటే లారీలకు, బస్సులకు కూడా ఈ లైట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా లేవు లైట్ ఫోకస్ మాత్రం. ఒకసారి అన్నని అడిగి తెలుసుకుందాము అన్న వాళ్ళ షాప్ లా ఏమేమి దొరుకుతాయి అని చెప్పేసి అని. చెప్పండి అన్న, మన షాప్ లో ఏమేమి దొరుకుతాయి అన్న? మన దగ్గర 3 వీలర్ నుంచి 4 వీలర్ వరకు ప్రతి ఒక్క బండి
ఆటో ఎలక్ట్రికల్ పార్ట్స్ స్పేర్ పార్ట్స్ అన్ని దొరుకుతాయి. మన లారీలకు ఎలక్ట్రికల్ పార్ట్స్ అన్ని దొరుకుతాయి. ప్లస్ బ్యాటరీస్ కూడా అవైలబుల్ అన్ని బండ్లే ఉంటాయి. ఈ ఫీల్డ్ లో ఉండబట్టి మీరు ఎన్ని ఇయర్స్ అవుతుందన్న? 26 years అవుతుంది. ట్రాక్టర్ కి వెనక డబ్బా ఉంటది కదా, ఆ డబ్బా అనేది బాడీ బిల్డింగ్ చేస్తారు. ఈ గల్లీ మొత్తము బస్సెస్ డెంటింగ్ పెయింటింగ్ ఉన్న లారీ బాడీ వర్క్ చేస్తారు. మన ట్రాక్టర్ కి బాడీ బిల్డింగ్స్ పెయింటింగ్ వర్క్ చేస్తారు. ఇక్కడ అన్న వాళ్ళు ఉన్నారు, అన్న వాళ్ళని ఒకసారి అడుగుదాం. డబ్బాకు పెయింటింగ్ కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? ఒక రోజులో అయిపోతుంది. ఒక 1 day పడుతుందా మొత్తం కంప్లీట్? పెయింటింగ్ అయితే చాలా బాగా వేస్తారు. ట్రాక్టర్ డబ్బాల రెడీ చేసే దగ్గర ఉన్నాం. అన్నని అడిగి తెలుసుకుందాం ఒకసారి. మీరు ఏమేమి రెడీ చేస్తారన్న? మేము ట్రాలీలు తయారు చేస్తాం. ఓకే, ట్రాలీలు, ట్యాంకర్లు, కేజీ వీల్స్, బురదగోరు, కల్టివేటర్లు అవన్నీ తయారు చేస్తాం. ఇప్పుడు ఇట్లా మీరు ఏ బట్టి ఎన్ని ఇయర్స్ అవుతుందన్న? ఒక 25 years అవుతుంది. 25 years అవుతుందా? అంటే ఇప్పుడు ఒక ట్రాక్టర్ డబ్బా కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు టైం తీసుకుంటారన్న మీరు? ఒక 3 days పడుతుంది. 3 days పడుతుందా? మళ్ళీ అట్లనే కేబిల్స్ ఈ మన పొలాలల్లో ట్రాక్టర్ పట్టుకొని ఇట్లా బురదల మొత్తం తిరుగుతారు చూసినావా, అవి కూడా రెడీ చేస్తారు అన్న వాళ్ళు. మన ఆర్టీసీ బస్ కి అయితే డెంటింగ్ వర్క్ చేస్తున్నారు అన్న వాళ్ళు. ఒకసారి అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న మీరు ఎన్ని ఇయర్స్ అవుతుందన్న వర్క్ చేయబట్టి? ఇట్లా 20 years దాటింది. అన్న వాళ్ళు వర్క్ చేయబట్టి 20 years దాటుతుందట. అంటే మొత్తం ఆటోనగర్ లో వేస్తారా అన్న, లేకపోతే బయట ఎక్కడన్నా కూడా చేస్తారా? బయటికి పో ఆటోనగర్. ఓన్లీ ఆటోనగర్ అయినా? అంటే ఓన్లీ ఆర్టీసీ కాకుండా వేరే ప్రైవేట్ బస్సెస్ కూడా చేస్తారా? అన్ని వర్క్ అయితే చాలా నీట్గా చేస్తున్నారు అన్న వాళ్ళు. చూసుకోవచ్చు ఒకసారి వర్క్ అనేది. ఆటోనగర్ లో ప్రతి ఒక్క వర్క్ దొరకదంటూ ఉంటది. ప్రతి ఒక్క వర్క్ దొరుకుతుంది ఆటోనగర్ లో. వెహికల్స్ సంబంధించినవి A to Z వర్క్ అనేది దొరుకుతుంది. ప్లస్ మళ్ళీ పార్ట్స్, స్క్వేర్ పార్ట్స్ దొరుకుతాయి. ప్రతి ఒక్క ఐటమ్ కూడా దొరుకుతుంది. ఫస్ట్ హ్యాండ్ లైన్, సెకండ్ హ్యాండ్ లైన్. ఇంకో ఇట్లా పాత వెహికల్స్ ని మాడిఫై కూడా చేస్తారు ఆటోనగర్ లో. జీబీది హెడ్ వర్క్ చేస్తున్నాడు. ఒకసారి అన్న మాటలలో తెలుసుకుందాం. అన్న ఏ వర్క్ చేస్తాడో, ఏ వెహికల్ కి? నా పేరు గుంటూరు బాబు అన్న, ఆటోనగర్ లో ఉంటాను నేను. 50 years వర్క్ షాప్. ఓకే. నా వర్క్ వచ్చేసి హెడ్ వర్క్ విత్ ఇంజన్ వర్క్, 4-wheeler. కార్లకైతే ఆన్ ద స్పాట్ హెడ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తారట. ఈ మన హెవీ వెహికల్స్ కు, ఈ లారీస్ కు, ఈ బస్సెస్ కి ఏందనంటే బయట హెడ్ అనేది సపరేట్ గా ఇప్పుకొని వస్తే అన్న వాళ్ళ దగ్గర అనేది మిషన్స్ కూడా చూద్దాం ఒకసారి. ఇది బేసిక్ మిషన్. ఇది కటింగ్ చేయడానికి కానీ మిగతా ఏదైనా ఉంటే ఫినిషింగ్ చేయడానికి పనిచేస్తుంది. అంటే ఇప్పుడు హెడ్ వీళ్ళు ఏంటంటే కంప్లీట్ కటింగ్ పైన మన దువ్వుడు మిషన్ మీద ఎట్లా చెక్కుతామో పై నుంచి లేరు అంతకన్నా ఎంతగానో అవుట్ ఉందో అంతగానో అవుట్ తీయడానికి. ఇది లైట్ల సర్కిల్ చూపెట్టినా కదా, అట్లకెళ్ళి స్ట్రేట్ గా వచ్చినాక లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఈ సర్కిల్ అవ్వబడుతుంది. ఈ సర్కిల్ మీద మొత్తం ఇవన్నీ అవ్వబడుతుంటాయి. ఈ ఫ్లవర్స్, ఈ జడగంటలు ఇట్లా మొత్తము జాక్స్, ఈ స్క్వేర్ పార్ట్స్ ఇట్లా ప్రతి ఒక్కటి అవైలబుల్ దొరుకుతాయి. టాప్ లో వచ్చేసి ఏంటంటే రేడియేటర్ వర్క్ అనేది క్లీనింగ్ చేస్తారు. మన వెహికల్ కి రేడియేటర్స్ ఉంటాయి కదా, ఇట్లుంటాయి రేడియేటర్స్. ఈ రేడియేటర్లు ఏమైనా జామ్ అయితే అన్న వాళ్ళు ఏంటంటే ఈ పైన ఉన్న కింద క్యాప్స్ ఇప్పేసి మొత్తం కంప్లీట్ క్లీన్ చేసి మన చేతిలో పెడతారు. ఎన్ని ఇయర్స్ అవుతుందన్న మీరు ఈ ఫీల్డ్ లో ఉండబట్టి? 20. ఎంతమంది వర్కర్స్ అన్న మీ దగ్గర? 4 members ఉంటారు. ఇప్పుడు ఒక రేడియేటర్ క్లీన్ చేయాలంటే ఎన్ని అవర్స్ పడుతుంది అన్న? 1.5. 1.5 hours పడుతుంది. ఇంకోటి రైట్ సైడ్ లో సెల్ఫ్ మోటార్ రిపేర్స్ అన్ని చేస్తారు. బ్యాటరీస్ ఉన్న సెల్ఫ్ మోటార్స్. ఇట్లా ముంగడు కూడా డీజిల్ మెకానిక్ ఉంటాడు. డీజిల్ మెకానిక్ దగ్గర అన్న వాళ్ళ దగ్గర కూడా మాట్లాడదాం ఒకసారి. డీజిల్ వర్క్ దగ్గర ఉన్నాం. ఈ మన ఇంజెక్టర్లు ఏమన్నా వెహికల్స్ కి ఉంటాయి కదా, అన్న వాళ్ళు మొత్తం క్లీనింగ్ చేస్తారు. కూడా చూసుకోండి, పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి అన్న వాళ్ళ దగ్గర. ఇంజెక్టర్లు ఇక్కడ పెట్టేసి కంప్లీట్ క్లీన్ చేస్తారన్నమాట. ఇక్కడ పెట్టేసి మొహమ్మద్ అజరుద్దీన్. ఎన్ని ఇయర్స్ అవుతుందన్న షాప్ పెట్టి? మా వర్క్ షాప్ పెట్టి మా డాడీ 35 years, నేను వచ్చి ఒక 7 years అవుతుంది. మీ బ్రదర్ కూడా ఉంటాడు కదా? మా అన్న కూడా. షోరూమ్ వాళ్ళు కూడా మన దగ్గర ఖర్చు కూడా చేపిస్తారట అన్నది కరెక్టేనా? ఇస్తా.
కరెక్టే. చూసిరా షోరూమ్ ఇప్పుడు నార్మల్ గా కార్ షోరూమ్ వాళ్ళు, ట్రక్ షోరూమ్ వాళ్ళు, బస్ షోరూమ్ వాళ్ళు, వాళ్ళ దగ్గర వర్క్ నార్మల్ ఏంటంటే కొన్ని ఇంజెక్టర్లు వర్క్ కాకపోతే అన్న వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చి రిపేర్ చేసుకొని వెళ్తారు. అంటే అన్న వాళ్ళ దగ్గర వర్క్ అంతా 100% జరుగుతుంది. ఈ మిషన్ వచ్చేసి ఫ్యూల్ ఇంజెక్టర్ మిషన్. ఇది BS4 నుంచి వెళ్ళి BS6 వరకు ఫ్యూల్ ఇంజెక్టర్ మిషన్ అనేది దీంట్లో వర్క్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనం ఇంతకుముందు షూట్ చేసినాం కదా, అది BS4 వరకు, BS3 వరకు ఆ మిషన్స్. ఒకసారి ఇంకో ఇది ఫ్యూల్ ఇంజెక్టర్. ఇది ఆ కింద ప్రెజర్ చూసుకోండి, ఇట్లా టెస్ట్ చేస్తారు అన్నమాట వీళ్ళు. కిందికి వెళ్ళి అది డీజిల్ కొడుతుంది. దాంట్లోకి వెళ్ళి నార్మల్ గా మనం వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే డీజిల్ ఇట్లా ప్రెజర్ కొడుతుంది. ప్రెజర్ కొట్టినప్పుడే మనకు యాక్సిలరేటర్ బ్రీడింగ్ అనేది తగ్గుతా ఉంటుంది, పెరుగుతా ఉంటుంది. ఈ షాప్ లో ఏంటంటే మనకు హెవీ వెహికల్స్ కు సంబంధించిన టైర్లు దొరుకుతాయి. ఈ షాప్ లో మనకు ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ టైర్స్ రెండు ఉంటాయి. ఆ టైర్ల గ్రిప్పింగ్ కూడా చూసుకోవచ్చు. సెకండ్ హ్యాండ్ టైర్ల గ్రిప్పింగ్ కూడా బాగానే ఉన్నది. ఇంకో చూడొచ్చు, ఇంకో ఈ సెకండ్ హ్యాండ్ టైర్ ఇది అయినా కూడా గ్రిప్పింగ్ బాగున్నది. ఇక్కడ ఈ సెకండ్ హ్యాండ్ టైర్స్ కి ఏంటంటే చూసే తీసుకోవాలి ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ టైర్స్. ఈ టైర్లకు గ్రిప్పింగ్ కూడా చేస్తారా అన్న? టైర్లు గ్రిప్పింగ్ ఆల్ టోటల్ ప్యాచ్ వరకు టైర్ రిపేర్ మొత్తం. అంటే మన దగ్గర ఫస్ట్ హ్యాండ్ కాకుండా సెకండ్ హ్యాండ్ టైర్స్ కూడా దొరుకుతాయి. ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ ఎవ్రీ టైర్ దొరుకుతుంది. కార్ టైర్, బైక్ టైర్, జేసీబీ చిన్న వెహికల్ నుంచి హెవీ వెహికల్ వరకు దొరుకుతాయి మన దగ్గర. డ్యామేజ్ ఉంటుంది, రిపేర్ అయిందన్నట్టు. దీని ఇట్లా మీరు ఈ మిషన్ ఇది రిపేర్ చేసేది. ఈ టైర్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ రబ్బింగ్ చేస్తారట మొత్తము. ఇప్పుడు నార్మల్ గా మనకు టైర్లు అరిగిపోతాయి కదా, అరిగిపోయిన టైర్లు కంప్లీట్ ఇక్కడ ఏంటంటే మొత్తం ఒక లేయర్ గా చేస్తారు ఇక్కడ మొత్తం. ఆ రూమ్ లో కోటింగ్ చేస్తారు. ఇంకో ఈ రూమ్ లో ఏంటంటే ఇట్లా పెట్టి బటన్ చేస్తారు. ఇంకో మిషన్ ఇది టైర్ ప్రెసింగ్ దీనికి సొల్యూషన్ పెట్టి అంతా టైర్ రెడీ చేస్తారు. రెడీ అయినాక చాంబర్లు వేస్తారు. 50 డిగ్రీల హీట్ తోటి టైర్ అనేది వేడి చేస్తారట. మళ్ళీ దాని పైన మళ్ళీ ఇట్లా గ్రిప్పింగ్ వేస్తారా? గ్రిప్పింగ్ చేసినాక నేను లేస్తారు. గ్రిప్పింగ్ చేసినాక నీళ్ళు వేస్తారా? ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసి హనుమాన్ జంక్షన్ అటనార్ దారిలో లెఫ్ట్ సైడ్ లా షెడ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏంటంటే బస్ రిపేరింగ్ లారీస్ రిపేర్ చేస్తారు. ఒకసారి అన్న వాళ్ళతో మాట్లాడదాం. 10 years అవుతుందా అన్న ఈ ఫీల్డ్ లో ఉండబట్టి? నేను 10 years అవుతుందన్న. 10 years అవుతుందా అన్న? అంటే మీరు లారీలా లేకపోతే బస్సెస్ కూడా చేస్తారా రిపేర్? లారీ, బస్సు, టిప్పర్లు. కంప్లీట్ ఇంజన్ వర్క్ అన్న? ఇంజన్ వర్క్ మా సేట్ అనే మీ గురువు? మా గురువు. దీనికి ఇంజన్ చేసినాం, రింగ్లు వేసినాం, టాబ్లెట్ సెట్టింగ్ చేస్తున్నాం. ఏ బండి, ఏ వెహికల్ అనేది? ఇది టాటా 12 టైర్ 12 టైర్ లారీ. 22 సంవత్సరాలు. అంటే ఈ ప్లేస్ లేకపోతే షోరూమ్ లో ఇట్లా చేసేదా? లేదు, షోరూమ్ లో గ్రౌండ్ పెయింటింగ్ అయిపోయింది. మళ్ళా స్పెషల్ డిజైన్స్ ఉంటాయి కదా, వాటికి ఇట్లా పేపరింగ్ పెట్టి కవరింగ్ చేస్తున్నారు. ఈ ఇంటికాడ మళ్ళా పడకుండా ఇక్కడ కలర్ కూడా.
ఇది హనుమాన్ జంక్షన్, హనుమాన్ టెంపుల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. క్రెయిన్స్, ఈ జేసీబీస్ ఉంటాయి ఇక్కడ, రిపేర్స్ కూడా చేస్తారు, వెల్డింగ్ కూడా చేస్తారు ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఏరియాలో. ఇదంతా మనకి మన జేసీబీకి ఉన్న బకెట్లు ఉంటాయి ఇక్కడ, లోపల మొత్తం రిపేర్ చేస్తారు బకెట్. చార్కోటి షాప్ ఇది వచ్చేసి క్రేన్. నార్మల్ గా వెహికల్స్ పడిపోతే దాన్ని లిఫ్ట్ చేస్తారు ఇలా తాడు కట్టి, అవి చిన్న క్రేన్స్. ఇది మాత్రం పెద్దది, ఇది ఎంత పెద్దగా ఉన్నావో చూడండి. ఈ బండికి వచ్చేసి టైర్లే 12 టైర్లు ఉన్నాయి ఈ క్రేన్ కు, అంటే చాలా పెద్ద క్రేన్ ఇది. చూడొచ్చు అటు వెనుకున్నాయి మాత్రం చిన్న క్రేన్లు, చాలా అంటే చాలా పెద్దది. సపరేట్ కంట్రోలింగ్ చేయడానికి సపరేట్ క్యాబిన్ ఉంటుంది, ముంగట డ్రైవర్ కు సపరేట్ క్యాబిన్ ఉంటుంది. ఈ క్రేన్లు వేటికి యూజ్ చేస్తారంటే ఇక పెద్ద ఇక చాలా హెవీ ట్రక్స్ మొత్తం ఇట్లా పల్టీ పడితే చూసిర్రా, వాటికి అనేది వెహికల్ అనేది ఉపయోగిస్తారు. చిన్న క్రేన్లు ఇవి. మనం క్రేన్ల దగ్గర ఉన్నాం. వెహికల్స్ నార్మల్ గా పల్టీలు ఇట్లా పడతాయి కదా, ఈ క్రేన్లను ఏందనంటే వీళ్ళు రెంట్కు తీసుకొని ఆటోనగర్ లోని రోడ్లో దగ్గర ఉన్నాం. నేను ఎప్పుడైతే రోడ్లో ఎక్కలేదు, ఇవాళ చూద్దాం ఎట్లుంటుంది అని చెప్పేసి. ఓ అమ్మ, చాలా ఘోరంగా ఉన్నది ఇది. ఒకటి బ్రేకు, ఒకటి యాక్సిలేటర్ ఉన్నది దీనికి. గేర్ మాత్రం ఒకటే, ఒకటి ఫ్రంట్ ఒకటి రివర్స్. ఇది మెల్లగా ఇది 10 స్పీడ్, 15, 20 స్పీడ్ పోతుంది. ఇది అంతా డిఫరెంట్, ఇది డిఫరెంట్ ఉన్నది వెహికల్. ఫస్ట్ టైం ఎక్కడం ఇది రోడ్లో వెహికల్. మన మట్టిని గట్టిగా చేయడానికి వాడతారు రోడ్లని. దీని కింద ఏమన్నా పోతే మాత్రం దాని పని. మన సోనీ ఎలక్ట్రీషియన్ దగ్గర ఉన్నాం, షాప్ దగ్గర. అన్న ఏంటంటే 2 వీలర్ నుంచి మొదలు పెడితే హెవీ వెహికల్ వరకు ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాడు. అన్న చాలా సీనియర్ ఎక్స్పర్ట్ ఈ ఆటోనగర్ ఏరియాలో. ఒకసారి అన్నతోటి కలిసి మాట్లాడదాం. ఈ మన సోనీ ఎలక్ట్రీషియన్ కి అన్ననే ఓనరు. అన్న పేరు వచ్చేసి మొహమ్మద్ అబ్దుల్ రౌఫ్ నా పేరు. ఎంతమంది వర్కర్స్ ఉంటారు అన్న మన దగ్గర? నా దగ్గర 17 మెంబర్స్ ఉంటారు అన్న. అంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రీషియన్ వర్క్ అనేది ఏ వెహికల్ చేస్తారన్న? మేము చిన్న వెహికల్స్ ఈ టాటా ఏసీ నుంచి మొదలు పెడితే లారీ 10 టైర్ల వెహికల్ వర్క్ చేస్తాం. చిన్న వెహికల్ వరకు ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తారు. డీసీ అన్న ఎలక్ట్రీషియన్ వర్క్ అంటే కోప్ అన్న. ఏ వర్క్ అయినా కూడా సెకండ్ లో వేసి పాడేస్తారు. అన్న దగ్గర వర్క్ కూడా అంత జెన్యున్ ఉంటుంది, ప్రైస్ కూడా జెన్యున్ ఉంటుంది. మొత్తం ఎంతమంది వర్కర్స్ అన్న మన దగ్గర? టోటల్ మాతో పాటు అయితే 19 మెంబర్స్, వర్కర్స్ అయితే 17 మెంబర్స్ ఉంటారు. 17 మెంబర్స్ అంటే చాలా పెద్ద సంస్థ అన్నది. ఇంకో విషయం ఏంటంటే లైన్ మీద ఎక్కడ అయినా కూడా అన్న వాళ్ళు విజిట్ చేస్తారు, పంపించేసి వర్క్ కూడా చేపిస్తూ ఉంటారు. మనం ఆటోనగర్ లో రెగ్జిన్ షాప్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏందనంటే వెహికల్స్ కి సీట్ కవర్స్ ఇట్లా ఆటోస్ కి ఇట్లా టాప్స్ ఇట్లా మొత్తం కుడతా ఉంటారు. సరే లోపల అన్నతోటి ఒకసారి మాట్లాడదాం. ఎంతమంది వర్కర్స్ ఉంటారు అన్న మన దగ్గర? 10 మంది ఉంటారు. అంటే ఏ వెహికల్ కి మీరు రెగ్జిన్ కుడతారన్న? ఓన్లీ ఆటో. ఇప్పుడు నార్మల్ గా కస్టమర్ కి ఒక డిజైన్ కావాలంటే దాని ప్రకారం మీరు ఆ డిజైన్ కూడా కుడతారా? రెగ్జిన్ కలర్ అంతా డిజైన్ బాగుంది. రెగ్జిన్ థిక్నెస్ కూడా బాగానే ఉంది. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెగ్జిన్ కూడా ఉన్నాయి సీట్లకు పెట్టడానికి. లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి అన్న వాళ్ళ దగ్గర.
ఇది దేనికి వాడతారు అనేది స్పాంజ్, మనం ఇట్లా సీట్ మనం కూర్చుంటాం చూసిలా, దానికి మెత్తగా ఉండడానికి స్పాంజ్ అనేది వాడతారు సీట్లలో. చాలా మెత్తగా ఉన్నది స్పాంజ్ కూడా. అంటే ఇప్పుడు ఒక టాప్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది అన్న మీకు, స్టిచ్చింగ్ అయినా కూడా ఫిట్ చేయడానికైనా? 1.5 hours లో కంప్లీట్ చేస్తామండి. అంటే స్టిచ్చింగ్ ప్లస్ ఫిట్టింగ్ 1.5 hour లో కంప్లీట్ అయిపోతుందా? సింపుల్ మన రిలాక్స్ అయితే రెగ్జిన్లు కూడా మంచిగానే ఉన్నాయి అన్న, మంచిగా బందోబస్తు ఉన్నాయి. అంతా లేటెస్ట్ మోడల్స్ కూడా ఉన్నాయి లోపల, డిజైన్స్ కూడా. మనం ఇప్పుడు ఆటోనగర్ గోపాల్ స్వామి గుడి ఆపోజిట్ గల్లీలో సన్షైన్ ఎలక్ట్రానిక్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏందనంటే మన వెహికల్స్ కి సౌండ్ సిస్టమ్స్ అనేటివి వీళ్ళు అరేంజ్ చేస్తారు. మనకి ఏందనంటే యాంప్లిఫైర్ ఇట్లా కావాలన్నా కూడా అన్న వాళ్ళు డిజైన్ చేసి మరి మనకు అప్పచెప్తారు, ఫిట్టింగ్ చేస్తారు. ఒకసారి అన్నతోటి మాట్లాడదాం. అన్న వాళ్ళు ఏమేమి చేస్తారు, ఏమేమి ఎక్స్పెక్ట్ అని చెప్పేసి అని. ఎన్ని ఇయర్స్ అవుతుందన్న ఈ ఫీల్డ్ లో ఉండబట్టి? మన 2005-06 ఒక 20 years అవుతుంది అన్న ఈ ఫీల్డ్ లో ఉండబట్టి. అంటే మీరు ఏ వెహికల్ నుంచి ఏ వెహికల్ వరకు చేస్తారన్న? ప్రతి ఒక్క వెహికల్ కన్నా టూ వీలర్ తప్పించి ఆటో, కారు, లారీ, బస్సు, టాటా ఏసీ, అశోక్ లీలాండ్ ప్రతి ఒక్క వెహికల్ కు ఆడియో సిస్టమ్ అంతకుముందు చేసేది. ఇప్పుడు స్క్రీన్ అని, యూట్యూబ్ అని, 9 inches ఆండ్రాయిడ్ స్క్రీన్లు ఇట్లా రావడం జరిగింది. అవి కూడా అప్డేటెడ్ వర్షన్, అవి కూడా పెడతాం. ఫిట్టింగ్స్ అంటే మనం కొంచెం తక్కువ ఫిట్టింగ్ చేస్తాం. హోల్సేల్ ఐటమ్ అయితే మనం డైరెక్ట్ కౌంటర్ సేల్ అయితే చేస్తాం. అట్లనే రిపేరింగ్ కూడా ఉంటుంది మన దగ్గర. రిపేరింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది, కానీ కొంచెం ఓపిక పట్టుకుంటే రిపేరింగ్ అనేది తక్కువ బడ్జెట్లో ఉంటుంది మన దగ్గర. కస్టమర్కు అవైలబుల్ బడ్జెట్ మనది, అంతా ఫ్రెండ్లీ కస్టమర్స్. అన్న వాళ్ళు మన కార్ లో స్క్రీన్ ఉంటది కదా, స్క్రీన్ కూడా ఫిక్స్ చేస్తారు. అన్న వాళ్ళ దగ్గర స్క్రీన్, అది కార్ లో పెట్టే స్క్రీన్. ఈ స్క్రీన్ కూడా అన్న మనమే బండిలో ఫిట్ చేస్తాం. ఒక్కో బండి తగ్గట్టుగా ఫ్రేమ్స్ ఉంటాయి. ఆ ఫ్రేమ్ తగ్గట్టుగా మనకు అమౌంట్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి చికాగో కంపెనీ 4,200 రూపాయలు. ఇందులో ఇది iOS విత్ ఆండ్రాయిడ్ స్క్రీన్. ఇది ఏ బండికి ఇట్లా కావాలి తమ్ముడు, మాకు ఆటో వస్తుంది, మనకి వెనక బేస్ కావాలి, ముందు వాయిస్ కావాలి, ఎవరికి ఎట్లా కావాలంటే అట్లా మనం ఇట్లా ఎంటీ క్యాబిన్స్ ఉంటాయి, మనమే హ్యాండ్ మేడ్ తయారు చేసుడు ఉంటుంది. కస్టమర్ కి ఏ విధంగా కావాలో ఆ విధంగా లోపల సౌండ్ సిస్టమ్ అనేది వెహికల్ లోపల అన్న వాళ్ళు ఫీడ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే అన్న వాళ్ళ దగ్గర ప్రైస్ కూడా జెన్యూన్ గా ఉంటది. బయట షాప్స్ చెప్పి వస్తువు రేటు గిది బాబు, వస్తువు రేటు గిది, నా కూలి పైసలు గింత అని చెప్పి మరీ చేస్తాం. చూసిరు కదా అన్న ఎంత జెన్యూన్ గా చెప్తున్నాడో ప్రైస్ విషయంలో. ఇలా నా కాంటాక్ట్ బేస్ కూడా ఉంటాయి. అది వచ్చేసి అది ఊఫర్, అది ఊఫర్ విత్ యాంపిల్ సపోర్ట్ మిక్స్ అయి ఉంటది, అందులో ఇన్బిల్ట్ అయి ఉంటది. అట్లా కావాలంటే అట్లా ఉంటుంది. సపరేట్ యాంప్లిఫైర్స్ తోటి కూడా ఉంటాయి. చికాగో కంపెనీ మనం ఎక్కువ రెఫర్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళు డీలర్స్ కూడా మనకు అందుబాటులో ఉంటారు, మంచి మాట్లాడతారు, తక్కువ ప్రైస్ కి ఇస్తారు. ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా ఎక్స్చేంజ్ ఏమన్నా ఇస్తారు. ఇప్పుడు ఈ మన సర్వీస్ విషయానికి వస్తే ఏ విధంగా ఉంటది అన్న? సర్వీస్ కూడా చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా డెక్లర్ ఐసీలు ఇట్లా పోతే బయట ఏం రేట్ తీసుకుంటారో మనకైతే తెలుసు, కానీ మనకు అట్లా అవసరం లేదు. ఒకరిని మోసం చేయాల్సిన అవసరం లేదు. మనం నిజాయితీగా బతకాలి అంతే. ఇంకొక కస్టమర్ పోయి కనుక్కున్నా కూడా, అరే బాబు వాడు గింత మింగిండు అని మనల్ని తిట్టుకోవద్దు. మనం వస్తువు రేటు గిది, నా కూలి పైసలకి ఇంత, గంతే. సర్వీస్ విషయానికి వచ్చినా కూడా ఆన్ ద స్పాట్ సర్వీస్ ఉంటుందని చెప్పేసి అని అంటున్నాడు అన్న. ఇంకా అమౌంట్ విషయానికి వచ్చినా కూడా జెన్యున్గా ఉంటుంది. ప్రోడక్ట్ గింత పడుతుంది, నా సర్వీస్ ఛార్జ్ గింత పడుతుంది అని చెప్పేసి అన్న క్లారిటీగా చెప్పిండు. మన షాప్ వచ్చేసి వరంగల్ గోపాల్ స్వామి గుడి బస్ స్టాప్ దగ్గర బొర్రహుండ 2 వీలర్ షోరూమ్ ఉంటుంది. దాని ఆపోజిట్ ఆటోనగర్ లైన్ లో హనుమాన్ స్వీట్ హౌస్ ఎదురుగా మన షాప్ ఉంటుంది. స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గరనే మన షాపు సన్షైన్ ఎలక్ట్రానిక్స్. ప్రతి ఒక్క ఆడియో సిస్టమ్ అనేది మనము కస్టమర్ కు హోల్సేల్ కు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫిట్టింగ్ అనేది మన దగ్గర ఉండదు, సర్వీస్ కూడా ఉంటుంది, కానీ మంచి రీజనబుల్ ప్రైస్ తోటి సర్వీస్ అనేది అయితే మనం చేసేయగలుగుతాం. మెయిన్ జంక్షన్ దగ్గర ఉన్నాం. మన తెలిసిన అన్న మదన్న షాప్ నడుచుకుంటాం. మనకు తెలిసిన మదన్న ఉన్నాడు ఇక్కడ, రేడియం వర్క్ చేస్తాడు, చాలా బాగా చేస్తాడు. ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ కి రేడియం వర్క్ అనేది చేస్తాడు అన్న.
అన్నకు చాలా ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది. మనకి ఏ డిజైన్ కావాలన్నా కూడా ఇట్లా ఫోటో చూపెడితే ఆ డిజైన్ ప్రకారము రేడియం అనేది వెహికల్కి వేస్తారు. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్న ఈ ఫీల్డ్ లో ఉండబట్టి? 13 years. 13 years అవుతుందా? అంటే మీరు ఏ వెహికల్ నుంచి ఏ వెహికల్ వరకు రేడియం వేస్తారన్న వెహికల్ కి? టాటా ఏస్ నుండి DCM లారీ వరకు. టాటా ఏస్ నుంచి వెళ్ళి మన చిన్న వెహికల్ నుంచి వెళ్ళి ఆటో బైక్, చిన్న వెహికల్ నుంచి వెళ్ళి హెవీ వెహికల్ వరకు అన్న వాళ్ళు రేడియం వేస్తారు. ప్రైస్ విషయానికి వస్తే జెన్యున్ ఉంటుందా లేకపోతే జెన్యున్ ఉంటుంది. నార్మల్ గా కస్టమర్ వస్తాడు, నాకు ఈ పలానా డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ప్రకారం మీరు రేడియం ఇస్తారు? దాని ప్రకారం వేస్తే దాని ప్రకారం ప్రైస్ తీసుకుంటాం. నార్మల్ అన్న దగ్గరకు వచ్చి రేడియం వర్క్ అనేది చేయించుకోండి. చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంటుంది, ఫాస్ట్ కూడా అవుతుంది వర్క్ కూడా అన్న దగ్గర. మరియు అంబులెన్స్ లకు ఫిలిమ్స్ రేడియం అన్ని చేస్తాం. ఈ అంబులెన్స్ వెహికల్స్ కు పోలీస్ వెహికల్ కూడా రేడియం వేస్తాం. వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో తీయడానికి నాకు 2 days పట్టింది. ప్రతి ఒక్కరు లైక్ చేయమని కోరుకుంటున్నా, సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నా. లవ్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.